అర్జునుడు స్వయంవరంలో గెలిచిన తర్వాత వాళ్ళమ్మ కుంతి దగ్గరకు వచ్చి అర్జునుడు ఇలా అన్నాడు, అమ్మా, నేనేమి తీసుకొచ్చానో చూడు అని. అప్పుడు కుంతి పనిలో బిజీగా ఉండి వెనకకి తిరిగి చూడకుండానే ఏమి తెచ్చినా సరే 5గురు సమానంగా పంచుకోండి అని అన్నది. తెలియకుండానే కుంతి ఇచ్చిన ఈ ఆదేశం ద్రౌపది మరియు 5గురు పాండవుల జీవితాన్నే మార్చివేసింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ద్రౌపది ఎవరి భార్య అవుతుంది? ఒకవైపు అర్జునుడు స్వయంవరంలో గెలిచాడు మరియు మరోవైపు యుధిష్ఠిరుడు 5గురు సోదరుల్లో పెద్దవాడు. ఒకరిని ద్రౌపదికి భర్తగా చేస్తే అది పాండవుల మధ్య చీలిక వచ్చి ఉండేదేమో. అందుకే తన తల్లి ఆజ్ఞను అనుసరించి ద్రౌపది ఈ 5గురు పాండవులకు భార్యగా ఉండాలని ధర్మరాజు నిర్ణయించుకున్నాడు. మరియు ద్రౌపది కూడా ఈ నిర్ణయానికి అంగీకరించింది, ఎలాంటి ప్రశ్నలను అడగకుండా మరియు నిరాకరించకుండా. నిజానికి వారందరినీ కలుపుతూ ఉండే లింక్ ఆమె. ద్రౌపది ఒక్కటే కాదు పాండవులకు భార్య. తర్వాత అర్జునుడు సుభద్ర, ఉలిపి మరియు చిత్రాంగదులను కూడా వివాహం చేసుకున్నాడు. అదేవిధంగా భూమిడు, యుధిష్ఠిరుడు, నకుల్ మరియు సహదేవులు అనేక వివాహాలు చేసుకున్నారు. కానీ ద్రౌపది స్థానాన్ని ఎవ్వరూ తీసుకోలేకపోయారు. ఆమె త్యాగశీలత మరియు వివేకం కారణంగా ద్రౌపది పాండవులకు అత్యంత ప్రత్యేకమైనది మరియు అమూల్యమైనది. థ్యాంక్ యూ.